वृषभे स्वाति नक्षत्रे चतुर्थस्यायां शुभे दिने संध्याकाले तटे युक्ते स्तंभोद्भूतं नृकेसरी नामपल्ली क्षेत्रము లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా 600 సంవత్సరాల కిందట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపైన ఆవిర్భవించారు. రాజరాజ నరేంద్రుని యొక్క భార్యకు రత్నాంగిదేవి పుత్ర సంతానం కొరకై గుట్ట మీద ఆంజనేయ స్వామి అక్కడ తపస్సు పడితే నవనాట సిద్ధులు అనేటి వాళ్ళు నరులకు కనిపించకుండా సొరంగ మార్గం గుండా వచ్చి నిత్య ఆరాధనగా ఆంజనేయ స్వామికి జరిపిస్తారు. అప్పుడు ఆ రత్నాంగిదేవి తపస్సు కూర్చుంటే, అమ్మ నీ తపస్సు ఎలా ఫలిస్తుంది, ఇక్కడ ఆంజనేయ స్వామి గుండుకైతే వెలిసిరు కదా, ఇక్కడ నువ్వు అఖండ జ్యోతితో దీపం పెట్టి 41 రోజు దీక్ష పట్టినట్టయితే నీకు పుత్ర సంతానం జరుగుతుంది అమ్మ అని చెప్పి ఆ నవనాట సిద్ధులు చెప్పేసరికి అప్పుడు అదే గుండుకు మన చిన్నగా దీపం ఆగడానికి గూడులాగా కొట్టిస్తుంది. ఆ గూడులాగా అందులోంచి నీళ్లు పారు గారి భూప్రపంచానికి ఆ అనే శబ్దం భూప్రపంచానికి వినవస్తుంది. అప్పుడు నవనాట సిద్ధులు వచ్చి, తండ్రి నీవు ఇక్కడ ఏ స్వామి వెలిసినవు, నీకు ఏ ఆరాధన జరిపించాలని కదా లక్ష్మీ సమేతుండయి లక్ష్మీ నరసింహస్వామిగా గుట్ట మీద వెలిసిన పెరుమాళ్ళు. అప్పుడు ఆ రత్నాంగిదేవి తపస్సు ఫలించి సారంగధరుడు అనే కొడుకు పుడతాడు. అప్పుడు సారంగధర చరిత్ర అంతా ఈ నాంపల్లి క్షేత్రం నుంచే జరిగిందని అప్పుడు పూర్వీకులప్పటి నుంచి ఇప్పటి వరకైతే అలాగే ఉంటారు. మరి ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానముకు గత 2000 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని దత్తత తీసుకోబడింది. ఈ గుట్ట అంతా నాగుమాకారంగా ఉంటుంది కాబట్టి ఇది కాళీయమర్దనంగా భక్త ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి హిరణ్యకశిపుని సంహరించేదాకా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ లక్ష్మీ నరసింహస్వామిగా మన గుట్టపైన వెలిసిరు కాబట్టి మాకు కోరమీసాలటు కొడుకు పుడితే మీకు పట్టెనామాలు కోరమీసాలు పెడతాం తండ్రి అని చెప్పి ఇక్కడ భగవంతుని వేడుకోవడం జరుగుతున్నది. మరి ఆ స్వామి కూడా భక్తులకు ఏది అడిగితే అది ఇచ్చుకుంటూ ఇప్పటి వరకైతే చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతున్నది. ఇప్పటి వరకైతే ప్రతి శనివారం కానీ బుధవారం కానీ సోమవారం కానీ మంగళవారం కానీ గత సోమవారం అయితే దాదాపు 3,000-4,000 మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. బుధవారం అయితే 2,000 మంది దాకా వస్తున్నారు. ఇక్కడ మాత్రం ఇది రాను రాను ఇది మంచి రూపానికి ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇది మన ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రము నామపల్లి క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఈ నాంపల్లి క్షేత్రం ఇది వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు పాంచరాత్ర ఆగమ కొద్దీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నవి. తర్వాత ధనుర్మాసంలో గోదా కళ్యాణ శ్రీరంగనాయకి గోదానాయకి యొక్క కళ్యాణోత్సవం వైభవంగా గుట్టపైన ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మాండంగా జరిపించబడుతున్నది. ధనుర్మాసంలో ప్రతి నిత్యము ఆ భగవద్ యొక్క ఆరాధన, స్వామివారికి నిత్య కైంకర్యం కోసము నివేదనలు చాలా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ శ్రీరామనవమికి ఆ గుట్టపై నుంచి స్వామివారు నామపల్లి గ్రామానికి పోయి స్వామివారి సేవా ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతున్నవి. చాలా మంచి యొక్క కార్యక్రమంలో ఈ నాంపల్లి క్షేత్రం విరాజిల్లుతున్నది.